నా చెల్లి రోజావే పార్టీ నాశనం చేశావే, నిన్నే పీకేస్తే చాలే. నా దరిద్రం నువ్వే, నన్ను వదిలిపోవే. 11 వచ్చాయే పడుకోబెట్టావే చూడు. అందరికీ నమస్కారం, నేను విక్రా కార్పిని. టాపిక్ ఏంటో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అయితే ఆర్కే రోజా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళింది. వెళ్ళినప్పుడు కష్ట సుఖాలు చెప్పుకోవడంలో తప్పులేదులే గానీ ఎదుటోల్ని వేలెత్తి చూపించి తప్పుడు మాటలు మాట్లాడకూడదు. కానీ రోజా గారికి అవి సర్వ సహజం. దుర్భాషలు గాని, దౌర్భాగ్యంగా మాట్లాడడం గాని, దారుణాతి దారుణంగా వక్రీకరించి మాట్లాడడం రోజాకి వెనతో పెట్టిన విద్య. ఏం మాట్లాడింది జన సైనికుల గురించి, ఏం మాట్లాడింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి అనేది ఒకసారి విందాం. అవసరమైతే హోమ్ మినిస్టర్ తీసుకుంటాడు మా నాయకుడని పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన నాయకులు చెప్తూ ఉన్నారు. అంత సిగ్గులేని జెండా మోసే కూలీలు నేను ఎక్కడ చూడట్లా. ఎక్కడ ఆర్కే రోజా సిగ్గులేని జెండా కూలీలు అని జన సైనికుల గురించి మాట్లాడుతుంది. జెండా కూలీలు గుర్తుపెట్టుకో ఆర్కే రోజా, ఆ జెండా కూలీలే సుత్తి శానం పలుగు పారా పట్టుకొని కొడితే 150 అడుగులు ఎత్తున ఉండేటువంటి గోడ 11 అడుగులకు పడిపోయింది. కొత్తమట్టమైన గోడ నేలమట్టం అయిపోయింది. అదే జనసేన కూలీలు అంటే నీ భాషలో చెప్తున్నా. సుత్తి శానం అంటే ధర్మం న్యాయం, పలుగు పారా అంటే ప్రేమ అభిమానం. పట్టు కొడితే కొత్తమట్టమైన గోడ కిందకొచ్చి పడింది. జన సైనికుల గురించి మాట్లాడతావు నువ్వు. 151 నుంచి 11 పడగొట్టడంలో ప్రత్యేకమైన పాత్ర వహించింది ఎవరనుకుంటున్నావు? జనసేన, జన సైనికులు, వీర మహిళలు. గుర్తుపెట్టుకో ఆర్కే రోజా, సిగ్గులేని వాళ్ళు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల గురించి తెలుసా నీకు? జన సైనికులకి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని ఒక చోట కూర్చోబెడితే పక్క రాష్ట్రపు పోలీసులను తీసుకొని వచ్చి వాళ్ళని చూపిస్తే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చూసి వీళ్ళేంది మిట్ట మధ్యాహ్నం నడి రోడ్డు మీద గంజాయి సేవిస్తూ ఎంజాయ్ చేస్తున్నారని వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు కటకటాల్లోకి. అదే జనసేన కార్యకర్తలు చూస్తే మీకు వీళ్ళతో ఏంటి పని, కాలేజీల కదా మీరు వెళ్ళాలని కాలేజీల దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతారు. వాళ్ళ గురించా మీరు మాట్లాడేది? స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు వాళ్ళు, ఒక్క రూపాయి ఆశించరు. గొప్ప జీవితాన్ని, ఆనందాన్ని, లగ్జరీ లైఫ్ ని, కెరీర్ ని అన్ని పక్కన పెట్టి కేవలం ప్రజలకు సేవ చేయాలి అని జీవితాన్ని పణంగా పెట్టి జనాల మధ్యన వచ్చినటువంటి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా వారు పద్ధతిగా వెళ్తున్నారు. వాళ్ళే జన సైనికులు. జనసేన కార్యకర్తలకి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో పోటీ పెడితే ఎలా ఉంటుంది తెలుసా? అసలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎలా ఉంటారు? నిండు గర్భిణిని కడుపు మీద అంటారు వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. మిట్ట మధ్యాహ్నం నడి రోడ్డు మీద గంజాయి సేవిస్తూ ఎంజాయ్ చేస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. పరామర్శల పేరిట పిలవని పేరంటానికి అన్నెళ్తే ధన నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చేస్తూ ఉంటారు వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. ప్రజలందరూ చూస్తూ ఉండగా ఓ జీవాన్ని నరికి మొండెం దగ్గర వస్తున్న రక్తంతో అభిషేకం చేస్తారు వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. వీటిలో ఏ ఒక్కటైనా జన సైనికులు గాని, వీర మహిళలు గాని చేస్తారా? వాళ్ళ జెండా తప్ప అన్ని పార్టీల జెండాలు మోస్తారు. నువ్వు టీడీపీ నుంచి 2 సార్లు బీఫామ్ తీసుకున్నావు. ఒకసారి చంద్రగిరి, రెండోసారి నగిరి. 2 సార్లు బీఫామ్ తీసుకుని నారా చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ కండువా ఏ నుంచి దాకా వేసుకున్నావు కదా, అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చావు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కండువా వేసుకున్నావు. ఎవరు కండువాలు మోస్తున్నారు? ఎవరు జెండా కూలీలు? నువ్వు జెండా కూలీవి కదా, వాళ్ళు జెండా కూలీ అని నువ్వు అంటున్నావు. నువ్వు కూలిపోయిన జెండానే మోస్తున్నావు, నోరు మూస్తున్నావు. 6093 అన్న ఖైదీ నంబర్, 45004 నువ్వు ఓడిపోయిన నంబర్. 45,004 ఓట్ల తేడాతో నగిరిలో ఓడిపోయిన నీ తీరు ప్రజలకు తెలియదా? వాళ్ళ నాయకుడికి భజన చేస్తాడు. మీ నాయకుడు పార్టీ పెట్టి భజన గురించి నువ్వు మాట్లాడుతుంటే నాకు ఎలా ఉందో తెలుసా? నీ నోటికి తాళాలు, నీ భజనకి మేళాలు ఈ ప్రపంచంలో దొరకవు. ఎన్ని తాళాలు వేస్తే నీ నోటి గుండా వచ్చేటువంటి దుర్భాషలు, గబ్బు మాటలు ఆపగలం. ఎన్ని మేళాలు వాయించినా నీ భజనే వాటిని ఓవర్లాప్ చేసి ఓవర్లేడ్ చేసుకొని నీ ఓవర్ యాక్షన్ కి ఆ మేళాలే ఆగిపోతాయి. మా వల్ల కాదు స్వామి అని చెప్పి నువ్వు భజన గురించి మాట్లాడుతున్నావా? తిరుమల కొండ మీదకు వెళ్ళి తిరుమల శ్రీవారి గురించి మాట్లాడకుండా అన్న గురించి భజన చేసిన చరిత్ర నీది. అసెంబ్లీలో ప్రజల సమస్యల మీద పోరాటం చేయకుండా జగనన్న నీకు నా సెల్యూట్, 2024 జగనన్న వన్స్ మోర్ ఈ భజనలన్నీ చేసింది ఎవరు? నువ్వు కాదా? నీ భజనకి ఒక లొకేషన్ ఉందా, ఒక సిచ్యువేషన్ ఉందా? దేనికి నువ్వు మళ్ళీ జన సైనికుల గురించి మాట్లాడుతున్నావు? నువ్వు మీ నాయకుడు పార్టీ పెట్టి
ఎవరికి ఉపయోగం? ఎవరికి ఉపయోగం అంటే ఆదుకున్న కౌలు రైతులను అడుగు, ఎవరికి ఉపయోగమో తెలుస్తుంది. మహిళలు వరల్డ్ కప్ లో గెలిస్తే సొంతంగా ప్రతి మహిళకి తన సొంత ఖర్చులతో 5 లక్షల రూపాయలు ఇచ్చాడు. అడుగు ఎవరికో ఉపయోగమో తెలుస్తుంది. అడుగు కూడా పెట్టలేని అడవిలో ఆదివాసీల కోసం రహదారులు అడుగడుగున వేయించాడు. అడుగు ఎవరికి ఉపయోగమో తెలుస్తుంది. గ్రామ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క రోజు 23,000 గ్రామ సభలు నిర్వహించాడు. వెళ్ళి అడుగు ఎవరికి ఉపయోగమో తెలుస్తుంది. తెలంగాణలోని అంజన్న కొండగట్టుకి 33 కోట్ల రూపాయల నిధులను కేటాయించాడు. వెళ్ళి అడుగు ఎవరికి ఉపయోగమో తెలుస్తుంది. నీకు తెలియదా ఇవన్నీ? తెలుగు ముసుగేసుకొని మాట్లాడుతున్నావా? హీస్ అన్ పవర్ స్టార్, హీస్ అన్ పాపులేషన్ స్టార్, హీస్ అన్ వైఎస్ఆర్సీపీ కా షేర్. నీకు తెలియదేముంది? ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి ఆయన గురించి? ప్రజలకు ఉపయోగమా, మీకు ఉపయోగమా, ఆయనకు ఉపయోగమా? ఆయనకి ప్యాకేజీలు తండుకోవడానికి తప్ప పొలిటికల్ పార్టీకి దేనికి? ప్యాకేజీలు అంటున్నావు, నువ్వు చూసావా ప్యాకేజీలు? నువ్వు చూడనప్పుడు, నీ దగ్గర ఆధారాలు లేనప్పుడు ఆరోపణలు ఎందుకు? నిరూపణలు ఉన్నాయా నీ దగ్గర? నువ్వు చూసావా ప్యాకేజీలు? ఆయన డబ్బులు సంపాదించుకోవాలి అనుకుంటే తను అనుకున్న ఇండస్ట్రీలో ఉంటే చాలు కదా. హీస్ అన్ పవర్ స్టార్, కోట్లాది మంది జనాల యొక్క ఆరాధ్య దైవం ఆయన సినిమా ఇండస్ట్రీలో. ఆయన అక్కడ ఉంటే సరిపోదా? హీస్ అన్ పాన్ ఇండియా స్టార్, కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకునేటువంటి స్టార్ ఆయన. ఎక్కడికి వచ్చి డబ్బులు తీసుకొని చేయాల్సిన అవసరం ఏముంటుంది? అసలు ఆయన గెలుపు ఒక గెలుపు మీరు చెప్పండి. 21 సీట్లలో నించుంటే ఆయన ఓటింగ్ శాతం ఎంత? 21 ఎలా గెలుస్తాడు? దాన్ని బట్టే ఈ మొత్తం ఎన్నిక ఎంత ఫేక్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. 2 చోట్ల నిలబడితే 2 చోట్ల నేను అనేది అదే ఒకటే ఆర్కే రోజా. 21 సీట్లు అంటే 2 చోట్ల ఓడిపోయిన ఒక వ్యక్తి 2 పక్కన ఒకటేసుకొని 21 సీట్లకి 21 సీట్లు ఎలా గెలిచాడు నేను నిన్ను అడుగుతున్నా. ఎంత కష్టం ఉండాలి, ఎంత ధర్మం ఉండాలి, ఎంత న్యాయం ఉండాలి, ఎంత పట్టుదల ఉండాలి, ఎంత త్యాగం ఉండాలి, ఎంత స్వయం కృషి ఉండాలి, ఎంత పట్టుము ఉండాలి. కష్టపడ్డాడు, ప్రజలు నమ్మారు, మీ మీద ఉమ్మారు. ప్రత్యేకంగా చెప్పనక్కర్లా. అసలు అతను పొలిటికల్ గా గెలిచే పరిస్థితే లేదు. ఆయన గెలుస్తానని నమ్మకం ఉంటే జబర్దస్త్ టీం ని గాని, టీవీ ఆర్టిస్టులు గాని, కుటుంబంలో ఉన్న మొత్తం ఆర్టిస్టులు, కుటుంబంలో ఉన్న బంధువులందరినీ ఎందుకు వచ్చి ఆయన ఎవరిని పిలవలా. పవన్ కళ్యాణ్ గారు జబర్దస్త్ ఆర్టిస్టులు, సినిమా ఆర్టిస్టులు, సీరియల్ ఆర్టిస్టులు కుటుంబాన్ని ఆయన పిలవలా. ఆయన మీద ప్రేమతో ఆయన పరిపాలన బాగుంటుంది, ఒంటరిగా పోరాడుతున్నాడు, గొప్ప జీవితాన్ని చూసిన వాడు, ప్రజల కోసమే అన్ని వదులుకొని వెళ్ళాడని జబర్దస్త్ ఆర్టిస్టులు కావచ్చు, సీరియల్ ఆర్టిస్టులు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, విఐపీలు కావచ్చు కుటుంబం వెళ్ళింది తప్ప మీరందరూ నా కోసం రండి ఆయన ఎక్కడా చెప్పలేదు, ఎవరిని పిలవలేదు. నువ్వు పిలిచినా కూడా రారు. ఎవరు వస్తారు నీ కాడికి? నీ కుటుంబమే సరిగ్గా నీతో నిలబడదు. నువ్వు పిలుచుంటావు, బతివులాడుంటావు, రండి నన్ను కాపాడండి, నన్ను నిలబెట్టండి అని చెప్పుంటావు. మన నోటి దోల, మనం ఇంత ముందు మాట్లాడేటువంటి మాటలు, నిలకల్లేని తత్వం, ఆయన మీద అభిమానంతో ఆయన అభిమానులు కావచ్చు అందరూ వచ్చారు. నీ కోసం ఎవరు రారు. గట్టిగా మాట్లాడితే నీ కోసం నువ్వు కూడా రావు. అందుకనే కదా 45,004 ఓట్ల తేడాతో నగరిలో అట్టర్ ఫ్లాప్ అయింది. నువ్వు ఆయన కోసం ఎవరైనా వస్తారమ్మా, ఎవరైనా వస్తారు. ఆయన కోసం నీతి నిజాయితీగా ఉండేవాడి కోసం, పట్టుదలగా పనిచేసేవాడి కోసం, ప్రజల కోసమే పోకులాడేవాడి కోసం, ఆఖరికి దేవుడైనా వస్తాడు. నీకెవడు రాడు. వే ఒక పవర్ స్టార్ అన్నప్పుడు నీకెందుకు వీళ్ళందరి ప్రచారం? నీ ఫోటో పెడితే ఒట్టేసేయాలి కదా. ఆయన ప్రచారం చూసి నీకెందుకు అంత విచారం? ఆయన కోసం వచ్చారు, ఆయన కోసం నిలబడ్డారు, నీకెందుకు అంత విచారం? సో అది ఈవీఎంల పుణ్యమా అని వీళ్ళు గెలిచిపోయి ఈ రోజు అదొక గెలుపు. ఈవీఎంల పుణ్యమా అంటున్నావు? నువ్వు అంత గొప్పదానివి కదా, సంఘ సంస్కర్తరాలు కదా. సరే, నీ నగరిలోనే ఒకే ఒక చోట మళ్ళీ రీపోలింగ్ పెడదాం, అందరూ ఈసీ వస్తారు, పోలీసు వాళ్ళు ఉంటారు, సాయంత్రానికి ఓటింగ్ ఎలక్షన్ అయిపోతుంది, అప్పుడు లెక్క పెడదాం, మళ్ళీ గెలిచే దమ్ము నీకుందా? ఈవీఎం మిషన్లు కూడా కాదు, పేపర్లే రాసి అక్కడ వేస్తారు ముద్ర కొట్టి, గెలిచే దమ్ము నీకుందా? మరి ఈవీఎం మిషన్లు 2019లో కూడా ఉన్నాయి. మరి 151 సీట్లు ఎక్కడొచ్చాయి? అన్న ఓడదీసింది ఏంది? పెరిగి కట్టలు కట్టింది ఏముంది? పోనీ గెలిచినామన్న సంతోషం మీకుంది. ప్రజల డబ్బుల్ని వృధా చేయడంలో నెంబర్ 1 ఎవరంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్. మరి ప్రజల ధనాన్ని వృధా చేస్తున్నాను అంటున్నావు. అన్న ప్యాలెస్ లో పనిచేసే వాళ్ళకి, పర్సనల్ వర్కర్స్ కి గవర్నమెంట్ నుండి శాలరీలు ఇప్పించాడు. దాన్ని ధనాన్ని దుర్వినియోగం చేయడం అనరా? లండన్ కి స్పెషల్ ఫ్లైట్ లో వెళ్తాడు ప్రజల సొమ్ముతో, దాన్ని ధనాన్ని దుర్వినియోగం చేయడం అనరా? అడ్డదిడ్డంగా పనిచేసే వాళ్ళకి, అస్సలు బుద్ధి లేని వాళ్ళకి సలహాదారులుగా ఇచ్చి లక్షల రూపాయల జీతాలు ఇచ్చాడు, దాన్ని ధనాన్ని దుర్వినియోగం చేయడం అనరా? దీనితో పాటు ఋషికొండ ప్యాలెస్ ని కేవలం భార్య పిల్లల కోసమే కట్టించాడు, దీన్ని ధనాన్ని దుర్వినియోగం చేయడం అనరా? ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ప్రజల డబ్బుతో
ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాత్మకమైనటువంటి వైఎస్ఆర్సీపీ కార్యాలయాలు కట్టించుకున్నాడు. దీన్ని ధనాన్ని దుర్వినియోగం చేయరా అని నేను ఈ రోజు ప్రశ్నిస్తా ఉండా. నువ్వు మాట్లాడాలా ధనాన్ని దుర్వినియోగం చేయడం? టూరిజం శాఖలో గానీ, కల్చర్ శాఖలో గానీ, క్రీడా శాఖ మంత్రి శాఖలో గానీ నువ్వు ప్రతి రూపాయిని గానీ స్వార్థపూరితంగా వాడుకున్నావు. ప్రజల జీవితాలతో ఆడుకున్నావు. అది ప్రజలకు తెలియదా? నేను ఆర్కే రోజాని సూటిగా ప్రశ్నిద్దాం అనుకుంటున్నా. నువ్వు చెప్పు నిజాయితీగా రోజా. ఈ రోజు జన సైనికుల గురించి, జనసేన జెండా గురించి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు ఓడిపోయిన తర్వాత, అట్టర్ ఫ్లాప్ అయిపోయిన తర్వాత నగిరి సరిహద్దుల్లో ఉండేటువంటి మద్రాసు నగరానికి వెళ్ళి విజయ్ గారి దగ్గరికి వెళ్ళి నువ్వు అడగలేదా? విజయ్ గారు, నేను 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, ఒకసారి మంత్రిని అయ్యాను, ఒకసారి చైర్మన్ అయ్యాను. నీ పార్టీలో అవకాశం ఇస్తే నీ పార్టీకి పేరు తెస్తాను, నీ పార్టీని నిలబెడతాను అంటే విజయ్ గారు ఏమన్నారు? వెళ్ళవమ్మా వెళ్ళు, నువ్వు చెప్పేదంతా సొల్లు అన్నాడు. అక్కడి నుంచి పరిగెత్తుకుంటా మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటువంటి గతి నీకు పట్టింది. నేను ఈ రోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను ఆర్కే రోజా. మన భారతదేశంలో వైఎస్ఆర్సీపీని పక్కన పెడితే 6 నేషనల్ పార్టీలు, 66 స్టేట్ పార్టీలు ఉన్నాయి. నీకు దమ్ముంటే, నీకంత అనుభవం ఉంటే, నువ్వు అంత స్టార్ హీరోయిన్ అయితే, నువ్వు స్టార్ డైరెక్టర్ భార్యవి అయితే, నువ్వు తిరుపతి అమ్మాయివి అయితే, ఈ 6 నేషనల్ పార్టీలు, 66 స్టేట్ పార్టీల దగ్గరికి వెళ్ళి సీటు తెచ్చుకునే దమ్ము గాని నీకు ఉందా? నీకు సీటు కాదు కదా, స్వీట్ కూడా ఎవరు తినమని. నిన్ను రాజకీయ పార్టీలో కాదు, వీకెండ్ పార్టీలో కూడా పిలవరు. ఎందుకంటే నువ్వు కరెక్ట్ పర్సన్ కాదు కాబట్టి, నువ్వు కరెక్ట్గా ఉండవు కాబట్టి, నువ్వు కరప్షన్ పర్సన్ కాబట్టి నిన్నెవరు దేకే పరిస్థితిలో కూడా ఈరోజు ఎవరూ లేరు అని నేను మనస్ఫూర్తిగా చెప్పడం జరుగుతూ ఉంది. అయితే చివరిగా చెప్పేది ఒకటే, ఆ రోజుల్లో సీతమ్మని అపహరించిన రావణాసురుణ్ణి కూలగొట్టడానికి, కుదిపేయడానికి, 10 తలకాయలు పగలగొట్టడానికి హనుమంతుడు ఎలాంటి గొప్ప సాయం చేశాడో, ఈ రోజు దరిద్రుడు, అక్రమార్కుడు, నీచుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని దించడానికి, ఓడించడానికి, అదో పాతాళంలో తొక్కేయడానికి పవన్ కళ్యాణ్ గారు హనుమంతుడు మాదిరిగా చంద్రబాబు నాయుడు గారికి తోడ్పడ్డాడు. అతను చరిత్రలో నిలబడ్డాడు. కాబట్టి ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకుంటూ నేను కిరా కార్పిని.